అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో హక్కులు బాధ్యతలు పదవులను పొందగలుగుతున్నామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని ఆమె నల్గొండ మర్రిగూడ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డీఈఓ కార్యాలయం ఎదురుగా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాన విద్య, సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ఎటువైపు చూసినా అంబేద్కర్ మార్కు కనిపిస్తుందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా డ్రాఫ్టింగ్ కమిటీని రూపొందించడమే కాకుండా ప్రాథమిక హక్కులు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చారని కలెక్టర్ కొనియాడారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి ప్రతి మాటకు శాస్త్రీయత ఉండే విధంగా అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచారని, దాని ప్రకారమే మనందరం ముందుకెళ్తున్నామని తెలిపారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. రేపు కొంతమంది మీరు కూడా పోలీస్ వీలుంటే కలెక్టర్ ఇష్టం ఉంటే అవుదాం అనుకుంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెట్టిన చొరవ వల్లనే ఇప్పుడు మీ అందరూ స్కూల్కి వెళ్ళి రైట్ టు ఎడ్యుకేషన్ కింద చదువుకుంటున్నారు. అది కూడా రాజ్యాంగంలో రాసింది. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రపంచం, మన భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ దిక్కు చూసినా అక్కడ తప్పకుండా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రమాణం కనిపిస్తూ ఉంటుంది. మన రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్స్ కావచ్చు, మన ఫండమెంటల్ రైట్స్ అయినా కావచ్చు. నేను ఫలానా జాగా వెళ్ళి చదవాలి. మరి అదేవిధంగా అణగారిన వర్గాల కోసం మరి అనేక హక్కులు, చట్టాలు రూపొందించి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి వారు నిమ్న కులంలో పుట్టి అనేక అవమానాలకు గురవుతూ కూడా చదువుని ఎంచుకొని ఆనాడున్నటువంటి వ్యవస్థలో అనేక అవమాన పాలైనా కూడా మొక్కమని ధైర్యంతో ప్రపంచ మేధావిగా నిలబడ్డటువంటి మరి పెద్ద మేధావి. అదేవిధంగా వారు అనేక మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను చదివి